హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను పులియోగరే చేశానండి పొద్దునే టిఫిన్కి. మీ ఇంట్లో మీరేం టిఫిన్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే నేను ఈ పులియోగరే కోసం ఎంటీఆర్ పులియోగరే పౌడర్ అయితే తీసుకున్నానండి. మామూలుగా అయితే నాకు అయ్యంగార్ పులియోగరే పౌడర్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే ఇక్కడ దొరకలేదనమాట. దానికోసం 2 ఎంటీఆర్ పులియోగరే పౌడర్లు అయితే తెప్పించేసుకున్నాను, చిన్న చిన్నవి. అలాగే ఆవాలండి, ఆవాలు నువ్వులు వేసుకుంటే మనం తినే ముందు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక పల్లీలు అయితే తీసుకోలేదు నేను, ఎందుకంటే పులియోగరే పౌడర్ ప్యాకెట్లో ఆల్రెడీ అన్నీ మిక్స్ ఉంటాయి కదా. కాబట్టి నేను వేరుశనగపప్పులు అయితే తీసుకోలేదు. పచ్చిశనగపప్పు, మిరపగుళ్ళు తీసుకున్నాను. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే చింతపండు కూడా పులియోగరే పౌడర్లో మిక్స్ ఉంటుంది కాబట్టి, పులుపు కూడా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా రైస్ రాత్రి వండుకున్న అన్నం అయినా పర్వాలేదు, మిగిలిన అన్నమైనా, లేదా వేడివేడిగా వండుకుని కలుపుకున్నా పర్వాలేదు. నేనైతే రాత్రి అన్నం మిగిలిపోయింది కాబట్టి అదే రైస్తో పులియోగరే చేసేస్తున్నాను అనమాట. సో చూసారా, ఇవన్నీ వేసుకొని పులియోగరే కమ్మగా పులియోగరే చేసుకుని తినేద్దాం. మీలో ఎవరికైనా సరే నేను చేసి చూపిస్తున్న ఈ రెసిపీ కనుక నచ్చితే, సింపులేనండి, అందరూ చేసుకునేదే, స్పెషల్ ఏం చేయట్లేదు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి కదా అని నేనైతే ఈరోజు చేసిన పులియోగరే వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో ముందుగా అయితే నూనె వేసేసుకుని దాంట్లోకి ఆవాలు వేసేసుకుందామండి. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసుకోవాలి. వేరుశనగపప్పు కావాలంటే మీరు మళ్ళీ వేసుకోండి, వేసుకోకూడదని ఏం లేదు. సో నేనైతే వేయలేదు. ఈ పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత చూడండి, రంగు మారినాయి కదా. ఇలా రంగు మారిన తర్వాత నువ్వులు ఎంతసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వులు ఊరికే వేగిపోతాయి అన్నమాట. సో ఈ శనగపప్పు ఇది వేగంగానే నువ్వులైతే వేసేద్దాం. నా ఛానల్లోనండి ఇంకా స్టోరీస్ ఉన్నాయండి, చాలా చాలా స్టోరీస్ పెడుతున్నాను, నేను అప్లోడ్ చేస్తున్నాను. అలాగే కటింగ్ వీడియోస్ ఉంటున్నాయి. కాబట్టి ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి. ఎందుకంటే ఎవరైనా స్టోరీలు వినాలనుకుంటే నా ఛానల్ చెక్ చేయండి, ప్లేలిస్ట్ చూడండి, మంచి మంచి స్టోరీలు ఉంటాయి. సో విని నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకున్నాను కదా. నువ్వులు అయితే ఇలా ఇట్టే వేగిపోతాయి అనమాట. సో కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుని ఈ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఎప్పుడు పచ్చిమిరపకాయలు వేయంగానే ఏం చేయాలంటే ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మిరపకాయ ముక్క వేగుతుంది చూసారా, ఆ వేగినప్పుడు ఉప్పు కూడా దాంట్లో పడుతుంది అనమాట. మనం ఉప్పు వేయడం వల్ల ఉప్పు మిరపకాయ ముక్క పట్టుకుని, మనకి పచ్చిమిరపకాయ తినేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎవరో తప్ప తీసి పక్కన పడేరు అనమాట. పచ్చిమిరపకాయ లవర్స్ చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళైతే పచ్చిమిరపకాయ వేయించుకునే ముందుగానే ఉప్పు వేసుకుని వేయించుకోండి. అలా వేయించుకుంటే ఆ కమ్మదనమే వేరనమాట. సో ఇప్పుడైతే ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఈ ఎంటీఆర్ పౌడర్ ఏదైతే ఉందో, పులియోగరే పౌడర్, అదైతే వేసేసుకుంటాను నేను. ఒకటే పౌడరు వేద్దామని అనుకున్నాను, కానీ సరిపోదండి. తెలీదు, మనం ఏ వంట చేస్తున్నామో ఆ ఫ్లేవర్ మనకి ఎక్కువ తెలియాలి కదా. సో ఒకటే పౌడర్ అయితే నాకు ప్యాకెట్ సరిపోలేదనమాట. ముందుగా చూశాను ఒకటైతే సరిపోతుందేమో అని. ఎంత దాంట్లో మొత్తం ప్యాకెట్లో 2 స్పూన్ల పౌడర్ ఉంది అంతే. అది వేసినా ఒకటే, వేగిపోయినా ఒకటే. మామూలు పులిహోర కలుపుకోవచ్చు దాని బదులు. అందుకని నేనైతే 2 ప్యాకెట్లు వేసుకున్నాను. డైలీ లైవ్ వీడియోస్ చేస్తున్నానండి, బ్లౌజ్ వీడియోస్, లైవ్ వీడియోస్, అలాగే వంటవి కూడా కొన్ని లైవ్ వీడియోస్ చేస్తున్నాను. 2 ఛానళ్ళు ఉన్నాయి. ఒక దాంట్లో వంట వీడియోస్ చేస్తున్నాను, ఇంకొక దాంట్లో అయితే స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియో నేను ఏ ఛానల్లో అప్లోడ్ చేసినా కూడా కింద మరో ఛానల్ లింక్ అయితే పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ఛానల్ జాయిన్ అవ్వండి. అలాగే 2 ఛానల్లోనూ స్టోరీస్ ఉన్నాయి. స్టోరీస్ అవి అయితే సేమే, కాకపోతే స్టిచ్చింగ్ మాత్రం ఒక ఛానల్లో సపరేట్గా పెడుతున్నా. దీంట్లో అయితే ఇంకొక దాంట్లో అయితే లైవ్లో నాకు మరి పని కుదరనప్పుడు కుట్టుకుంటూ మాట్లాడుకుంటున్నాను, అంతేగాని స్టిచ్చింగ్ అయితే దీంట్లో పెట్టట్లేదు. కుకింగ్ వీడియోస్ అయితే దీంట్లో పెడుతున్నానండి. ఇక నాదైతే పులియోగరే పౌడర్ అన్నీ వేసుకున్నాక రెడీ అయిపోయింది. అన్నం అయితే గిన్నెలోకి వేసేసుకున్నా. అన్నం ఎక్కువైపోయింది, కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ముందైతే నిమ్మకాయ పిండేసుకుంటాను. నిమ్మకాయ పిండేసిన తర్వాత దీన్ని కలపడం కష్టంగా ఉంది కాబట్టి కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుని, చూసారా, ఇలా కలిపేసుకున్నాను అనమాట. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. టేస్ట్ అంత బాగుంటుంది. ఆ మిరపకాయని, కరివేపాకుని కలుపుకుని తినండి, అప్పుడు రుచి తెలుస్తుంది అనమాట.
సో ఎంటీఆర్ కాకుండా అయ్యంగార్ పులియోగర ప్యాకెట్ దొరికితే మాత్రం ఒక్కసారి అయ్యంగార్ పులియోగర ప్యాకెట్ తెచ్చుకుని చేసుకుని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది కూడా బాగానే ఉంటుంది. సో ఇవాళ పులియోగర వంటకం అయితే ఇదే. వీడియో నచ్చిందా? నచ్చితే వీడియో లైక్ చేసుకోండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నేను డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. వంట వీడియో అయితే డైలీ ఉండకపోవచ్చు, కానీ స్టోరీస్ అయితే రెగ్యులర్గా ఉంటాయి. లైవ్ కూడా ఉంటుందండి. బుజ్జి తెలుగు స్టోరీస్ ఛానల్లో 1 గంటకి లైవ్ ఉంటుంది. బీఫర్ బుజ్జి ఛానల్లో 3 గంటలకి ఖచ్చితంగా లైవ్ ఉంటుందండి. సో వచ్చి జాయిన్ అయిపోండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.